కొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేను ఆపానంటే పాట గుర్తురాక కాదు, మీరు పాడతానని ఆపినట్టు. కమాన్ రండి, మీరు పాడగలిగింది ఏది కూడా మీతో పాడించకుండా వదలను. ఇది మీరు పాడగలరు అన్నమాట. అందుకే మొదటిసారి నేను పాడుతున్నాను, రెండోసారి మీరు పాడాలి. ఎవరు మొబైల్ ఫోన్లు ఎవరు వాడకండి, ఎవరు ఫోన్లు మాట్లాడకండి, ఫోన్లు కూడా చూడకండి. ఒకవేళ పాటల పుస్తకం అన్న దాంట్లో ఉంటే చూడండి, ఎందుకంటే పాటల పుస్తకం యాప్ కూడా ఉంది. వేరే దానికి చూడకండి. చూసారంటే నేను ఆల్రెడీ ఒక ప్రార్థన చేసి వచ్చా. మీటింగ్లో పాడేటప్పుడు ఎవరైనా మొబైల్ ఫోను చూస్తూ ఉంటే దాంట్లో ఏదైనా షార్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ స్క్రీన్ గార్డ్ టప్మని పగిలిపోని ప్రార్థన చేసి. ఆమెనానండి అన్నారా? అక్కమా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవనట్లు, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవనట్లు, చీటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు, చీటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సంగతులు విడుదలై కురియునట్లు, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా. నా మంచి
నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్పించు సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది అనే పాట సేవకుల ఒక భాగ్యం చాలా గొప్పది. సేవకుడు అంటే నాలో సమాజంలో కొంచెం చిన్న చూపు ఉందేమో కానీ అది చాలా అద్భుతమైన బాధ్యత. మాసిలమణి గారు ఒక అద్భుతమైన పాట రాశారు, మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ. ఆ పాటలో ఒక చరణం ఉంటుంది, దేవదూతలకును లేని దివ్యమైన సేవ. చాలా అద్భుతమైన పదాలు ఉంటాయి దాంట్లో. కనుక సేవ చేయడం మామూలు విషయం కాదు. అలాంటి అవకాశం దొరికినప్పుడు దాన్ని నమ్మకంగా మరి దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేయాలి. కనుక ఈ దినాల్లో సేవ అంటే వ్యాపారం కూడా అయిపోయింది. అది ఇంకో కోణం. అది ఇప్పుడు కార్పొరేట్ సేవకులు ఎక్కువైపోయారు. సౌకర్యాలతో ఎదవది. నా చెవులేమో చాలా సున్నితమైన చెవులు, ప్రతి చిన్న శబ్దం చెవుల్లోకి పడుద్ది. మా ఫిలోమోన్ గారి నోరేమో చాలా పెద్దది. అవి ఇటు పక్క కూడా ఎవరు తిరక్కండి దయచేసి, అవసరం లేదు. నువ్వు పర్లేదు, నువ్వు అవసరమే. అటు ఎవరు వెళ్ళినా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలాగే చూస్తుంటారండి, మీటింగ్ మానేసి. అదేంటి నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంత 6 అడుగులు నేను నిలబడి ఉన్నాను, ఎవరన్నా వెళ్తుండే గట్టే చూస్తున్నా. చూడకండి, ఇటే చూడండి. ఏదో చెప్తున్నాను నేను. సేవకులు మరి నాన్నగారి దగ్గర కొన్ని వందల మంది సేవకులు తర్ఫీదు పొంది నాన్నగారితో పాటుగా పరిచయం చేశారు. వీళ్ళకి పెద్దవాళ్ళకున్న అలవాటు ఏంటి అంటే వీళ్ళు అస్సలు సువార్త ప్రకటించబడని స్థలాలకు వెళ్ళి సువార్త చేసేవాళ్ళు. అది చాలా అద్భుతమైన ప్రక్రియ అండి. నేను చూశాను. నాన్న ఇప్పుడు అది లేకపోతే ఏమవుద్ది? నా అందానికి ఏమైనా తక్కువ వచ్చిందా? పర్లేదులే నాన్న, ఈయన వెళ్ళి అక్కడికి వెలుగుతాడు. ఈయన ఎంత అద్భుతమైన వాడంటే ఒకటి అదేదో చేశారండి బాబు. ఇది కాకుండా మళ్ళీ ఏదో చేశారు కదన్నా. అది వాళ్ళు టికెట్ కలెక్టర్లు పెట్టుకుంటారు చూడు, ఇలాంటి బెల్లోడు చేయించడం. ప్రభు కృపను పట్టేది. నేను ఇంటి దగ్గర మర్చిపోవచ్చా? కాబట్టి వాళ్ళు చాలా అద్భుతమైన పరిచర్య, నిజమైన పరిచర్య చేశారండి. ఇవాళ కట్టే పెద్ద పెద్ద సంఘాలు ఇవన్నీ కూడా వీళ్ళు కష్టపడరు. వీళ్ళు శుభ్రంగా కష్టపడి ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి కన్నీళ్ళు గార్చి భారంతో ఆత్మలు సంపాదించి తినక సేవకులు ఏదో చిన్న మందిరాలు కట్టుకొని పరిచర్య చేస్తుంటే ఇవాళ డబ్బులు పోసి మంచి మంచి మందిరాలు కట్టి ఏసీలు పెట్టి వచ్చిన వాళ్ళందరికి బొబెట్టి, సంఘ సభ్యులు అయితేనేమో పుట్టినరోజు కేకు పంపి, చచ్చిపోతేనేమో పెట్టి పంపి, మొత్తం అందరిని లాగేస్తున్నారు సంఘాలు. దారుణం అయిపోయిందండి. చాలా వేదనకరం. ఇలాంటి నిజమైన సేవకుల కన్నీళ్ళు, కష్టం చాలా బాధాకరం. అలాంటి వాటి మీద కూడా చాలా పాటలు రాసేసాను నేను. కడుపు మండిపోతే నేను చేసే పని ఏంటంటే, నాకు సంతోషం వచ్చినా ఒకటే పని, కోపం వచ్చినా ఒకటే పని, ఏం పాట రాసేస్తున్నాను. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నాన్నగారి దగ్గర పెరిగిన సేవకులు 2 సార్లు చాలా భయంకరమైన తిరుగుబాటు చేసి ఒక బ్యాచీలు వెళ్ళిపోయారు. 10 మంది ఒకసారి, 10 మంది ఒకసారి. అప్పుడు ఆయన పడ్డ బాధ నేను చూశాను దగ్గరుండి.
అంటే అన్ని సంవత్సరాలు ఎక్కడో పనికిమాలిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రయోజకులను చేసి సేవకులుగా తీర్చిదిద్ది వాళ్ళకి సంఘాలు కట్టి మందిరాలు కట్టి అప్పచెప్పి వాళ్ళ కష్ట నష్టాలన్నీ చూసుకుంటే వాళ్ళు ఒక రోజున ఏదో చిన్న చిన్న ప్రలోభాలకి ఎవడో వచ్చి ఏదో ప్రలోభ పెట్టాడు వెళ్ళిపోయారు.